నమస్తే అందరికీ. ఇప్పుడు బోనాల పండుగ అయితే వచ్చేసింది కదా. ఇంకా బోనాలు అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూద్దాము. ముందుగా మనము ఇలా ఇత్తడివి సర్వల్లాగా ఉంటే వాటిని నీట్గా ముందు రోజు నైటే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి తెల్లగా ఇలా. ఇప్పుడు ముందుగా మనము ఆయిల్ అయితే రుద్దుకోవాలండి. మొత్తము ఆయిల్ రుద్దుకున్న తర్వాత మొత్తం సున్నం ఉంటుంది కదా, మనము ఆకులో తినే సున్నము, ఆ సున్నము పైన అంచులకి కింద అంచుకి రుద్దుకోవాలి. అంచులకి మాత్రమే సున్నం రుద్దుకోవాలి. ఇప్పుడైతే నూనె రుద్దుకుంటున్నామండి. నీట్గా నూనె అయితే చుట్టూ బోనం చుట్టూ అయితే రుద్దుకోవాలి. ఎందుకంటే నూనె పెట్టుకుంటే బొట్లు అనేటివి రాలిపోవండి. నీట్గా మనం పెట్టియంగానే అంటుకొనే ఉంటాయి. అందుకని నూనె కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు మనమైతే ఆయిల్ రుద్దుకున్న తర్వాత ఈ విధంగా మనం పసుపు ఇట్లా స్ట్రెయినర్తోనే చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. నీట్గా పడుతుంది, ఈవెన్గా వస్తుంది. పసుపు అంతా ఒక్క దగ్గర పడకుండా నీట్గా అంత ఈవెన్గా పడుతుంటుంది. ఇట్లా చేసిన తర్వాత మనము ఎలాంటి అంటే అమ్మవారు కళ్ళు వేసుకోవచ్చు. ఇంకా రకరకాలుగా ఇప్పుడు కుందన్స్తో కూడా పెట్టుకుంటున్నారు కదా, అట్లా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవాలి. ఇంకొక సర్వకు కూడా బొట్లు అయితే పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఈ విధంగా సాక చెంబుకి కూడా నూనె సున్నము రుద్దుకొని నీట్గా బొట్లు అయితే పెట్టుకొని అలంకరించుకోవాలండి. పైన కింద సున్నం పెట్టుకొని అలంకరించుకోవాలి మనము. ఇప్పుడు ఘటంకుండ తయారైందండి. 2 బోనాలు చేసుకున్నాం కదా. ఒక బోనంలో పచ్చన్నము, నూనె పోలేలు, పెరుగు, ఇంకో బోనంలో పరమన్నము, పెరుగు. సర్వలల్లో పచ్చి పులుసు వేసుకుంటారు, ఉల్లిపాయలు, అల్లం, పెరుగు వేసుకుంటారు. ఈ విధంగా అయితే బోనాలు తయారు చేసుకున్నామండి మేము.